అన్న దౌడ ఇంకోసారి వేరే అమ్మాయిని అట్లా చెయ్యొద్దు, అట్లా దింగు దౌడ ఇంకోసారి వేరే అమ్మాయిని అట్లా చెయ్యొద్దు, అట్లా దింగు దౌడ Tag your thoughts. వెల్కమ్ టు హ్యాష్ నేను మీ సుధాకర్ మస్కూరి. వ్యూవర్స్, ఒక మనిషిని గుడ్డిగా నమ్మింది, తనే జిందగీ అనుకుంది, వాడు బక్వాస్ చేసిండు. అసలు దాని స్టోరీ ఏంటి, దాని కథ ఏంటి, దాని కార్ఖాన ఏందని మొత్తం మాటల్లో మీద. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇది నేను యాక్చువల్లీ మా హస్బెండ్ యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. సో నేను ఒక అతనితో రిలేషన్స్లో ఉన్నాను. ఎప్పుడు చనిపోయినామా మీ హస్బెండ్? ఒక 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 years అయితే ఒక అతను అంటే హెల్ప్ చేస్తుండే అనమాట. నాకు ఒక చిన్న బాబు ఉండు, 5 years బాబు ఉండు యాక్చువల్లీ. అంత చిన్న హెల్ప్ చేస్తుండే. అయితే హెల్ప్ చేస్తూ మొన్న ఏం చేస్తున్నాడంటే, నాకు డబ్బులు అవసరం ఉందని ఆ చైన్ కుదబెట్టుకున్నాను. మీ వీడియోస్ చూస్తాను మేము చాలా. అదే ఇదే సమస్య. సో నన్ను మంచిగా వాడుకొని నా డబ్బులు అవి ఇవి నా అది బంగారం అంతా కుదబెట్టుకున్నాడు. సో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని వచ్చాను. డబ్బులే తీసుకున్నా ఇంకేమన్నా గోల్డ్ అవన్నీ అంటే నా ఫిజికల్ రిలేషన్లో కూడా ఉండేను. సో ఎట్లా మరి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా? అంటే ఇన్ని వాడుకుండు కదా అన్న, నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు నాకు పెట్టేవాడు ఉండాలి, నా దగ్గరికి తీసుకెళ్ళిన వాడు నాకు వద్దు అని. నువ్వు ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు? నాకు చిన్న బాబు ఉండన్న, 5 years బాబు ఉన్నాడు. సో నేను నా బాబుని కూడా చూసుకోవాలి, నన్ను కూడా చూసుకోవాలి, నాకు అంతే చాలు, ఇంకేం. ఇప్పుడు గోల్డ్ తీసుకుని కదా ఇవన్నీ రికవర్ ఇవన్నీ చేయనీకి అంటున్నావా, లేకపోతే ఆయన దగ్గర ఉందాం అనుకుంటున్నావా, లేకపోతే నీ కడుపులో ఉన్న బాధ చెప్పు ఫస్ట్. ఇవన్నీ వద్దు అంటే గోల్డ్ కూడా తీసుకున్నా అనుకో, కానీ గోల్డ్ తీసుకున్నా సరే ఏం తీసుకున్నా సరే కానీ ఆయన నిన్ను చూసుకుంటే సరిపోతుంది. నా ఈ హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి ఎందుకు అబద్ధం చెప్పాలి, చూస్తుండే అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తుండే, నన్ను ఇంకా నా బాబుని రిసీవ్ చేసుకోవాలి, చూసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు అంటే ఇష్టపడుతున్నాను? ఇష్టం అంటే ఇష్టమే. ఇంకా అప్పటి నుంచి మా హస్బెండ్ చనిపోయిన నుంచి ఏదైనా చిన్న వాటికి ఏమైనా అవసరాలు ఉంటే ఆయన తీసుకొని వస్తుండే అనమాట. అట్లా నీకు ఆయనతో మరి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారా, లేకపోతే ఎట్లా అంటున్నారు? మీరు అడిగండి అన్న, అందుకోసమే మీ దగ్గర. నేనేమంటున్నా, మీరు మాట్లాడుకుంటప్పుడు అసలు ఆయన నీకు ఎట్లా పరిచయం అండి ఇంతకు? అంటే నేను పైన అంటే పక్కన ఇల్లు కడుతుండే, ఎలక్ట్రిక్ వస్తుండే అనమాట. అప్పుడప్పుడు వాటర్ ఎలక్ట్రిక్ అయితే అప్పుడప్పుడు వాటర్ అడిగితే ఇస్తుండే, అలా పరిచయం అయింది అనమాట. ఒక 2 months 3 months నడిచింది అక్కడ వరకు. మనకి అట్లా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం తప్ప నీకు తెలియదమ్మా? తప్పే, కానీ ఇంకా పరిస్థితి అంటే సింగిల్గా ఉండే, చిన్న బాబు కూడా ఉన్నాడు కదా అని ఏదో ఇక అట్లా పరిచయం కొంచెం ఎక్కువ అయింది పరిచయం. ఇంకా నేను నమ్మిన అనమాట, అదే నాకు కూడా ఎవరు లేరు కదా హెల్ప్ చేస్తున్నాను అనుకున్నా, కానీ ఇట్లా మోసం చేస్తే నా బంగారం అంతా యూజ్ చేసుకుంటాడని నేను అనుకోలేదు యాక్చువల్లీ. సరే, ఇప్పుడు నువ్వు ఫైనల్గా అయితే ఆయన మ్యారేజ్, మరి ఆయనకు మ్యారేజ్ అయిందా? పని మ్యారేజ్ అయినా అన్నీ తెలియదు అన్న, ఆయనకు మ్యారేజ్ కాలేదని అనుకుంటున్నాను, నేను చెప్పలేదు. నువ్వు ఎట్లా నమ్ముతావు అమ్మా గుడ్డిగా? కాలేదని చెప్పి నువ్వు ఎట్లా నమ్ముతావు అంటున్నావు? గుడ్డి అంటే ఎప్పుడో అవునమ్మా, నువ్వు చెప్పాలి కదా, నీకు పెళ్ళి అయిందా లేకపోతే ఏంది, నీకు అతని కార్ఖాన. నువ్వు ఒక ఆయనకు జిందగీ మొత్తం ఆయన భర్పూరే చేద్దాం అనుకున్నప్పుడు ఆయన ఎసంటోడు ఏమని తెలుసుకోవాలి కదా. నా గురించి తెలుసు, నేను మ్యారీడ్, నా హస్బెండ్. నీ గురించి తెలుసు కాదు, నీ గురించి తెలిసినాక కూడా ఆయన యాక్సెప్ట్ చేసిండు, కానీ ఆయన గురించి కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా నీకు? అవును, అవసరం ఉందా లేదా అని ఉంది అన్న. మరి ఎట్లా పోతావు గుడ్డిగా నువ్వు? రేపు ఇంకోటి వస్తాడు, ఇంకోటి వచ్చి నేను మొత్తం చూసుకుంటా నీ కమ్మలు పట్టలు ఇమ్మంటాడు, అప్పుడు నువ్వు ఆయనకి ఇచ్చేస్తావు అమ్మా? అట్లేం కాదన్న, అందుకే మీరు దగ్గరికి వచ్చిన. మీరు చిన్న నా దగ్గరకు వస్తుందేందమ్మా, నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇదే పని. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం? అదే అన్న, నేను ఒప్పుకుంటున్నాను నా తప్పు, నా మ్యారేజ్ అయింది, నా పాప ఉంది, నేను చేసింది తప్పే, 100% తప్పు. కాకపోతే నేను అన్నీ ఒప్పుకుంటున్నాను, మీరే ఏదో ఒకటి చూసి అది అతనితో మాట్లాడి ఏదైనా సెట్ చేస్తారేమో అని. ఇప్పుడు మా నుంచి మీరు ఏం కోరుకుంటారు? ఒకవేళ కుదిరితే బంగారం తీసుకోవాలి, లేదండి లైఫ్ లాంగ్ ఉండేటట్లయితే పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసుకోవాలి, బాబుని కూడా రిసీవ్ చేసుకోవాలి. నేను ఏమంటున్నామా, పెళ్లి చేసుకోవాలి మాత్రం శారీరకంగా కలవడం తప్పు, అది తప్పే. గుడ్డిగా నమ్మడం తప్పే. ఇప్పుడు అన్ని చేసి గుడ్డిగా నమ్మడం తప్పు. ఇవన్నీ నంబర్ ఒకసారి.
హలో, చెప్పండి ఎవరు? నా పేరు నరసింహ అండి. శంకరా మాట్లాడేది? అవునండి, చెప్పండి. వనజాలేక్యూ పక్కన మా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు అంతకుముందు అక్కడ వనజాలేక్యూలో కూడా మీరు చేశారంట కదా, మీ వర్క్ చూసాము అక్కడ. అవును సార్, చెప్పండి. అక్కడ మీ వర్క్ చూసాము, నచ్చింది. సార్ చెప్పండి సార్. సో ఏంటంటే ఒకసారి వస్తే మాట్లాడదామని చెప్పేసి, మా దానికి కూడా ఎలక్ట్రిసిటీ ఎంత పడుతుంది, ఏం కథ అయినా ఒకసారి చూసుకోండి. ఓకే, ఎప్పుడు రమ్మంటారు సార్? చెప్పండి, ఎప్పుడు రమ్మంటారు? మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? సార్ నేను ఇక్కడ దగ్గరలో ఉన్నాను సార్, మీరు అప్పుడు ఖాళీగా ఉన్నాను, రమ్మంటే వచ్చి చూసుకుంటాను. సరే, మంచి ఒక రండి, మరి ఒకసారి వచ్చేసారంటే అపార్ట్మెంట్కి రండి. మేము ఇక్కడనే పక్కనే ఉన్నాం, కలిసి వెళ్దాం, కార్లో వెళ్దాం. సరే, నేను పక్కనే ఉన్నాను సార్, ఒక 5 minutesలో వస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ. మనది ఏంటంటే పని నడుస్తుంది అన్నమాట అక్కడ, మా సార్ వాళ్ళది. ప్లస్ ఇంకోటి మనకు ఏదో మీరు అంటే అదొకటే కాక ఇంకేం చేసారు? అదే ఎలక్ట్రీషియన్ వర్క్ అన్నీ చేస్తాను, ప్లంబింగ్ అన్నీ చేస్తాను. ఎలక్ట్రీషియన్ అయితే మస్ట్ టైం కదా. ఓకే, చెప్పండి సార్, ఎక్కడ చేయాలండి వర్క్? ఇప్పుడు సంజన పక్క మన మీ లేక్యూ పక్కనే ఉంది కదా కన్స్ట్రక్షన్. అవునవునవును, అక్కడనే మన 2 flats ఉన్నాయి మా సార్ వాళ్ళే. ఓకే, దాంట్లో మొత్తం మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలిసి బిల్డర్ వాళ్ళు చేస్తున్నారు, ఇంకా మీరు ఏసీ ఫిట్టింగ్ అట్లాంటివి మొత్తం ఇంకా మేజర్గా మీరు చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి మీరు అడాప్ట్ చేస్తాను, అదొకటి. ఓకే సార్, చూసుకుంటాం సార్ అది. ఇంకోటి ఏంటంటే నాకు ప్రాబ్లం ఏంటంటే, నేను నీకు మాట్లాడిస్తాను అంతా. మాట్లాడినప్పుడు నా పర్సెంటేజ్ నాకు ఉంటుంది. ఓకే సార్, వాళ్ళతో ఎంత మాట్లాడుకో మాట్లాడుకో. ఓకే సార్, మేము చూసుకుంటాం సార్, అది ప్రాబ్లం పెద్ద విషయం కాదులే, మేము చూసుకుంటాం అది. ఇంకోటి ఇదే చూసుకుంటారా మీరు, ఇంకా వేరే ఏదైనా చూసుకుంటారా? వేరే అంటే మా మేడం కూడా బాగుంటుంది. మేడం ఏంటి సార్, నాకు అర్థం కాలే. యాక్చువల్లీ ఏంటంటే మా మేడము, నేను చెప్పొద్దు అనుకో ఇప్పుడు, తనకేంటంటే బాయ్స్ పిచ్చి అన్నమాట. నాకెందుకు చెప్తున్నా సార్ ఇవన్నీ? అట్లని కాదు కదా, నేను ఏమంటున్నా అంటే తనకి బాయ్స్ పిచ్చి, మళ్ళీ అడిక్ట్ అవుతామట అట్లా. మీకు ఒకవేళ అందులో ఏదైనా పర్సెంటేజ్ కావాలంటే కూడా నాకు ఇవ్వాల్సి వస్తుంది. ఆమెకి ఏదైనా దేంట్లో మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కాదు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్ యాక్చువల్లీ కొంచెం వర్క్ చేయడతా ఆ విషయంలో. ఏ విషయం సార్? ఆ విషయంలో సో ఆమె ఏం చేస్తారంటే అందరినీ ఇట్లా, తనకు నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఏం సార్ అది, మీరు ఎందుకు పిలిచారు, ఏం మాడుతున్నారు? ఓకే, ముంతకొచ్చి కళ్ళదాసుడు ఇవన్నీ నాకు వద్దు, కానీ కుల్ల చెప్తున్నాను. విషయం ఏంటంటే 2 అపార్ట్మెంట్ని అవి నీకు పని చేసుకో, ఒక పర్సెంటేజ్ నాకు ఇచ్చేసి. ఓకే చేస్తాను. ఇంకోటి అది అయిపోయింది. ఇంకోటి మా మేడం ఉంటుంది, మా మేడం చింతకత్తెలు కుట్టింది. ఇంకోటి మా మేడం ఉంటుంది, మా మేడం చింతకత్తెలు కుట్టింది. ఆమె బాగా దూల. సరే ఇప్పుడు పని గురించి చెప్పండి. పని అవుతుంది, పర్ఫార్మెన్స్ 2 అవుతాయి. అరే మరి పని అంటున్నారు కదా సార్, పని గురించి కూడా చెప్తున్నా, ఈ పర్ఫార్మెన్స్ కూడా చెప్తున్నా. ఒకవేళ నీకు ఇష్టం ఉంటే 2 చేసుకో, కాబట్టి నా పర్సెంటేజ్ మొత్తం, నా పైసలు మొత్తం నాకు ఇచ్చారు, నా కమిషన్ మొత్తం నాకు ఇవ్వాలి. ఇది వ్యాపారం. ఒకవేళ ఆమె ఇంకోటి కూడా చెప్తున్నా, ఆమె మనిషిని నమ్మింది అనుకో, ఒక్కసారి గుడ్డిగా నమ్మింది అనుకో, తన బంగారం గింగారం ఏదంటే అది ఇచ్చేస్తారు. అంత బ్రైన్ మనిషి. నువ్వు ఆమె దగ్గరికి ఏమైనా చిరాంచినా సరే, నా పర్సెంటేజ్ నాకు ఇచ్చాలి, నీ పర్సెంటేజ్ నువ్వు తీసుకోవాలి. నేను నీ గురించి మంచిగా చెప్తాడు సార్, మంచోడు, ఈ అబ్బాయి మంచోడు, అదేం చెప్తాను. ఎందుకంటే నేను పోయి గోల్డ్ తీసుకోవడం అట్లాంటివి సెట్ కాదన్నమాట. అంటే ఇప్పుడు ఆమె పైసలు ఇస్తాను, పైసలు నేను మింగలేను, నువ్వైతే చాలా మంచి మింగచ్చు. పైసలు నేను మింగలేను, నువ్వైతే చాలా మంచి మింగచ్చు. సరే సార్, ఇబ్బంది లేకుండా చూడండి. నేను ఏం చెప్తున్నా, నీకింత నాకింత, నువ్వు బయట పడద్దు, నేను బయట పెట్టదు. ఓకే సార్, ఏదన్నా రూపాయి వస్తుందంటే ఎవరైనా కొంచెం ఇబ్బంది లేకుండా చేయండి. నాకు ఇంకోటి, నా పేరు మాత్రం చెప్పొద్దు. లేదు చెప్పండి. ప్రాణం పోయి నా పేరు చెప్పు, అమ్మతోడు. లేదు సార్, ఎందుకంటే నేను నీకు లైఫ్ ఇస్తున్నా, నువ్వు కూడా నాకు లైఫ్ ఇవ్వాలి. ఓకే సార్, సరే చేద్దాం సార్. ఆమె బంగారం అంటే బంగారం ఇస్తుంది, ఇంకోటి నీకు ఏదంటే. సరే సార్, ముందు చెప్తున్నా, ఎందుకంటే మనం ముంగడిగో నాకు ఒకటి ఉంటుంది బై, కుల్ల ముఖం కూడా పట్టుకోవాలి, ముఖం కూడా మాట్లాడి మిండి ఎవడికి అవుతాడు. అర్థమవుతుందా? ఓకే సార్. ముడ్డెనక మాట్లాడి ఏం కాదు, మనం ముఖం కూడా పడతాం, మనం దుష్మన్ అవుతాం. ఏడైనా ఇంతే, ఇది ఏడ పోయినవి ఇంతే ఉంది. నేను నీకు ఎందుకు చెప్తున్నా అంటే, నాకు సరే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా.
సరే వాట్ ఎవర్. సరే సార్. నేను ఈ పనితనం కూడా చూసి నచ్చింది. ఓకే మా మేడం పిలిపిస్తా, మాట్లాడుకో సరే. సార్ పిల్లవాడిని పిలిపించండి సార్. ఉన్నారు అక్కడ. చెప్పిన సిన్సియర్ ఉంటుంది. దేవసేన, నీ గౌరవ మర్యాదలకి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లనివ్వను. ఈమె మా మేడం. మాకు తెలుసు సార్. అది కూడా తెలుసు సార్ నాకు. ఆమె నీకు తెలుసు అని కూడా నాకు తెలుసు సార్. ఆమె నీకు తెలుసు అని నాకు తెలుసు. నువ్వు ఆమె ఏం చేసినావు కూడా నాకు తెలుసు సార్. ఏం చేశాను ఏం చేసినావు నీకు తెలియదా? అది ఏం చేసినావు నీకు తెలియదా? ఏం చేశాను నేను అసలు? ఏం చేసినావు నీకు తెలియదా? అయినా నువ్వు ఇట్లా ఏంది? ఏం చేసినావు నీకు తెలియదా? ఎందుకు కొడుతున్నావు? ఏం చేసినావు నీకు తెలియదా? అసలు దాన్ని అడుగు ఫస్ట్. ఏం అడగాలి నేను? అడుగు ఏం అడగాలి? దాన్ని అడుగు నువ్వు ఫస్ట్. దాన్ని అడుగు ఫస్ట్. గల్లది నువ్వు తీయి ఫస్ట్. ఏం అడగాలి? ఏం అడగాలి చెప్పు. అడుగు. ఏం చెప్పు? నువ్వు గోల్డ్ మింగలే? ఏం గోల్డ్? గోల్డ్ మింగలే? ఆమె గోల్డ్ ఏంది? మింగలే? ఏం గోల్డ్ తీసుకోలేదా? ఫస్ట్ నువ్వు వదిలే. దేనికి తీసుకున్నావు? ఫస్ట్ నువ్వు వదిలేదు. వదిలా కానీ నువ్వు పట్టుకున్నా సార్ నేను వదిలా. చెప్పు. చెప్పు ఏంటి పంచాయతీ రోడ్ మీద ఏం చెప్పు. ఏంటి పంచాయతీ? గోల్డ్ తీసుకున్నప్పుడు నీకు తెలియదా పంచాయతీ అంటే? ఏం గోల్డ్? దేనికి ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చావు నువ్వు? ఎప్పుడు ఇచ్చావు? గుర్తులేదా? ఇప్పుడు ఇచ్చినా తీయాలా? ఇప్పుడు నాకు గోల్డ్ వేయలేదు, ఏమీ లేదు. నువ్వు చక్కగా మాట్లాడని పిలుచు. మాట్లాడని పిలుచు. మాట్లాడినప్పుడు మాట్లాడు. అర్థమైందా? ఏం చేసుకోవాలి? చేసుకో. ఏం చేయాలి? చేసుకోరా. చేసుకో. గోల్డ్ ఏంది? గోల్డ్ అని చెప్పు. నువ్వు అసలు గోల్డ్ ఏంటి? గోల్డ్ మ్యాటర్ అని చెప్పు. మనిషిని కుదాంస్తావు, చికాంస్తావు, పిటాంస్తావు, పటాంచి మొత్తం మనిషిని ఇచ్చేస్తావు. ఏం చేసినా అడుగుదాన్ని. ఏం చేసినావు? దాన్ని నువ్వు తెలుసుకుని మాట్లాడు ఫస్ట్. చెప్పు. ఏం తెలుసుకోవాలి చెప్పు. చెప్పు. అది ఏం చెప్పాను చెప్పు. ఆమె పెళ్లి చేసుకుని చెప్పింది కదా. ఆమె పెళ్లి చేసుకుంటాను చేసుకుంటానన్నా. ఇంకేం చేసుకుంటా. గోల్డ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అవును. ఆమె ఫోన్ ఎందుకు లేపుతావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నేనేదో పనిలో ఉన్నా. నా ఫోన్ ఎందుకు లేపినావు? నా ఫోన్ ఎందుకు లేపినావు? డాడీ నేను ఫోన్ చేస్తాను. ఉండండి. నా ఫోన్ ఎందుకు పీకింగ్ లేపినావు? మరి అవును సార్, మా ఓనర్ ఏమనుకుని నెంబర్ అట్లా ఉందని చెప్పి. ఈ ఓనర్ ఏమంటావు? ఈ ఓనర్ ఏం చేస్తావు? మరి ఈ ఓనర్ ఏమంటావు? ఈ ఓనర్ ఏం చేస్తావు? అంటే బాగా ఐస్ క్రీమ్ బుర్ర తింటది అని చెప్పి ఫోన్ జీక్తావు, పడెంగుతావు, స్కూల్ పడెంగుతావు. ఐస్ క్రీమ్ జీక్తావు, పడెంగుతావు, స్కూల్ పడెంగుతావు. నువ్వు ఎక్కువ మాట్లాడుకో. అర్థమైందా? నువ్వు పర్సనల్ విషయం నీకు అనవసరం. అసలు నువ్వు ఎవరు ఫస్ట్? నువ్వు ఎవరు? నీ మిండేని నీకు మిండేని అంటున్నా. మింగకు జర జాగ్రత్తగా మాట్లాడు. అర్థమైంది? పంచాయతీ నాకు అర్థం కాదు. అంటే చూసినంత చెప్పి మంచిగా వినుకుంటావు. ఏం చేసినా దాన్ని ఏం మోసం చేసాను దాన్ని ఏమైనా? చెప్పు. నువ్వు చెప్పు. ఏం చేసా చెప్పు. ఏం చేసా నేను? నువ్వు అయ్యింది ఏంది? నువ్వు జరగమ్మా. నువ్వు అయ్యింది ఏమి రాబాయి? ఆమె నువ్వు అయ్యింది ఏముంది అంటున్నా. ఏం చేసా దాన్ని చెప్పమని నోరేపు చెప్పమని. దాన్ని కాలు కోటి కాడికి నెత్తి దాకా మొత్తం ముట్టుకోలేవా? మొత్తం నాగలేవా? బంగారం పెడతావు, బంగారం పెట్టుకుని కుదిరేస్తావు. ఇంకా బంగారం కావాలా? ఇంకా బంగారం ఎప్పుడు కొట్లాడతావు? నువ్వు కొట్లాడతావు. చిన్న పోరాడు ఉల్లియా దాని పర్మిషన్ తో తీసుకోండి. పర్మిషన్ దాన్ని అడుగు. దాన్ని అడుగు. అయినా నువ్వెవరు పై నాకు అర్థం కాదు. నువ్వెవరు? నీ మిండని. ఆమెకు అన్నను నీకు మిండని. ఆమెకు అన్నను నీకు మిండని. మంచిగా మాట్లాడు. అట్లాంటప్పుడు అన్నం అన్నా కదా మంచిగా మాట్లాడు. అంతే గల్లా మాట్లాడదు. ఇంకేం మాట్లాడాలి? చేసుకోవద్దని చెప్తున్నా. నిన్ను చేసుకోవద్దని చెప్ప. మాట్లాడితే మంచిగా మాట్లాడు. అర్థమైందా? మంచిగా మాట్లాడుకోదని చెప్పి మాట్లాడుకో. అంతా కొట్టుకో. మంచిగా మాట్లాడు. అర్థమైందా? మంచిగా మాట్లాడు. అర్థమైందా? ఏంటి రోడ్డు మీద ఏంది నువ్వు అసలు? ఎవరిని తీసుకొచ్చి కొట్లాట పెట్టిస్తున్నావు? నువ్వు ఆగురా పై. చింతకాయలకు మంత్రాలకు చింతకాయలు రాయే చెప్తున్నా నేను. మంత్రాలకు చింతకాయలు రాయే. ఏం మాట్లాడుతున్నావు? మంత్రాలకు ఏం గొడవ పడుతుంటే ఎట్లా? ఇద్దరు గొడవ పడుతుంది. నేనేం చేయాలి ఇక్కడ? మీరు మాట్లాడండి. గొడవ చెప్పు. ఏం చేసావు?
చెప్పు మొత్తం చెప్పు కట్టుబడి అర్థమైందా తప్పు మీద వంద ఏమేమి వేసుకుంటాను. వేసినావు నీకు తెలియదా? నా మొత్తం లాంగ్ చైన్, బుట్టాలు, రింగ్స్, గోల్డ్ అవునే నువ్వు ఇస్తే తీసుకెళ్ళా, నువ్వు ఇస్తే పెట్టాను నేను. ఎవరు మోసం చేశాను నేను? ఎవరు తిన్నాడు? ఎవరు తిన్నాడు? పెట్టుకొని మొత్తం అది ఎంత బంగారం ఎవరు తిన్నారు? పైసలు అన్ని ఎవరు తిన్నాడు? గోల్డ్ అన్ని తీసుకున్నప్పుడు నీకు తెలియదు. ఏం గోల్డ్ ఏం తీసుకున్నాను? నువ్వు ఇచ్చిన గోల్డే కదా అది. సరే నేను ఇచ్చిన ఆగు, చెప్పు, అక్కడ చెప్పు, పాయింట్ అక్కడ చెప్పు. నేను ఇచ్చినప్పుడు ఆ పైసలన్నీ ఏం చేసినావరా? నాకు ఇచ్చినావా వాపస్? తీసుకోవాలి, నాకు ఇచ్చినావా నీ వాపస్? ఖర్చు పెట్టి నీ లెక్కలేవా? ఏం ఖర్చు పెట్టినా నీ ఖర్చు పెట్టి నీ లెక్కలేవా? నాది నాది తింటావా నువ్వు? నాది నాది తింటావా నువ్వు? అవు. నా పైసలు నువ్వు ఎప్పుడైనా ఏమన్నా పెట్టినావా రా అసలు? నువ్వు పెట్టాను కాదు, నువ్వు తెలుగు మాట్లాడు. చెప్పు, నువ్వు మీ అన్న మంచిగా మాట్లాడమని చెప్పు. బరాబర్ మాట్లాడతాడు మళ్ళా. బరాబర్ నువ్వు ఊపి నాకి ముక్క మాట్లాడతాడు. తింటున్నావు. ఏం చేసుకొని చేసుకో, నీకు సంబంధం క్లిప్పులు అన్నీ ఉన్నాయి ఇక్కడ, అర్థమైందా? సరే ఏంటి? ఏం చేసుకొని చేసుకో. క్లిప్పులు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఏం మొత్తం. చేసుకొని చేసుకో. ఏంటి చెయ్యి అయ్యకు, అర్థమైందా? దూరం నుంచి నువ్వు మాట్లాడు. దెంగే ఫస్ట్. నీకు గుద్దలు తమ్ముంటే నీవు నిలబడి మాట్లాడు, అర్థమైందా? నువ్వు దెంగే ఫస్ట్. నీకు గుద్దలు తమ్ముంటే నీవు నిలబడి మాట్లాడు, నువ్వు ఏం అర్థమైందా? పీక్కుంటాను పీక్కుంటా ఆ, సంబంధం ఏం లేదు. బిక్తారా? ఇప్పుడు అన్ని బిక్తా. పీకు, ఇన్ని రోజులు ఏమేమి దెంగే. బిక్తా అన్ని బిక్తా. నువ్వు వేడిపోతున్నావు నీకెందుకు? వెళ్ళిపోతే నీకెందుకు? ఏం చేసుకుంటా? కేసు కంప్లైంట్ ఇచ్చుకో. ఇస్తా నీ గుద్ద బొక్కలన్నీ ఎరగొట్టిస్తాడు. ఇస్తా నీ గుద్ద బొక్కలన్నీ ఎరగొట్టిస్తాడు. నువ్వు మంచిగా మాట్లాడమని చెప్తున్నావు. ఏంది అసలు నువ్వు? బరాబర్ కొట్టను ఒకటయ్యి. ఇంకోసారి వేరే ఆడపిల్ల జోలికి పోదు. మంచిగా చెప్తున్నాను. నేను కరోనా కంట్రోల్ ఉన్నా. వదులు ఫస్ట్. నేను కరోనా కంట్రోల్ ఉన్నా. మాడుకున్నావు. నా కంట్రోల్ తప్ప ఇంకా వేరే ఉంటాయి కదా. నాకు ఈ ఏరియాలో కొంచెం రెస్పెక్ట్ ఉంది. నువ్వు మంచిగా చెప్తున్నావు, వదిలేసి. నీ రెస్పెక్ట్ పోతే అన్ని పోతాయి ఈ ఊళ్ళో చెప్తున్నా. ఉండద్దు, అట్లా చేస్తే అర్థమైందా? నీ హాలత్ అంతా అట్లా నేను చేస్తే. చేస్తా. అన్నా నువ్వేం చేస్తావు? దౌడ ఇంకోసారి వేరే అమ్మాయిని అట్లా చెయ్యొద్దు. అట్లా దింగి దౌడ ఇంకోసారి వేరే అమ్మాయిని అట్లా చెయ్యొద్దు. అట్లా దింగి దౌడ రోడ్డు మీద ఎట్లా గొడవలు మంచిగా పిలిచారు. నువ్వు చేసే పనికి శుద్ధపూస పని చేసావు అని చెప్పి ఇంట్లో తీసుకోనా? ఇంట్లో తీసుకోనా? ఇంట్లో తీసుకో. నువ్వు ఈడ పోతున్నావు కదా. నాకు ఈ ఏరియాలో కొంచెం రెస్పెక్ట్ ఉంది. నీ పని చేసిన మొత్తం respect బిల్డింగ్ లో నీ రెస్పెక్ట్ తెలుసు అరే, నీ రెస్పెక్ట్ తెలుసు, నీకు తెలుసా? నీ రెస్పెక్ట్ తెలుసు, నీకు అన్ని తెలుసు. గొడవ పెట్టుకో, ఇక్కడ గొడవ వద్దు. ఫస్ట్ ఆమె ఫోన్ చేసి ఎందుకు లేవు? వదలని చెప్తున్నా. ఆమె ఫోన్ చేసి ఎందుకు లేవు? అప్పుడు బిజీగా ఉన్నారా? నేను చేసే ఏమైంది? అవు నేనే సేట్ ఏమనుకున్నా, నా సేట్ ఫోన్ చేసాం అనుకున్నా. మరి మీ సేటమ్మ కాదా? మీ సేటమ్మ కాదా అంటారు? అరే నీ ఫోన్ నా బంగారం నువ్వే, నా గజ్జి నువ్వే, నా చుండ్రు నువ్వే, ఇంత ముయ్యమే పడతావు కదరా. నా బంగారం నువ్వే, నా గజ్జి నువ్వే, నా చుండ్రు నువ్వే, ఇంత ముయ్యమే పడతావు కదరా. అప్పుడేమైంది? అప్పుడేం కనిపించలేదా నీకు? నా బుజ్జి నువ్వే, నా గంజి నువ్వే అంటే సరే సరే ఫ్రెండ్ చెప్పు. ఫ్రెండ్ చెప్పు నువ్వు. లిప్ కిస్ పెడితే లిప్ లాగా మొత్తం పోవాలా? అవన్నీ తీస్తా నేను, రికార్డు అన్ని తీసి పెడతాను నేను. మొత్తం కండ్లు మొత్తం కిడ్నీ అన్ని కోసిపడే. అసలు పనికి రాకుండా పోద్దు. ఇంకో ఆడపిల్ల మళ్ళీ కన్నెత్తి కూడా చూడదీడు. ఈ ఏరియాలోనే కనిపించదు. అవును, నువ్వు చేసిన సుఖమైందా అమ్మా? నువ్వు చేసిన సుఖమైందా? నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన సుఖమైందా? నువ్వు మాట్లాడుతున్నావు?